ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఆ సాయినాథుడు ఈరోజు తన బిడ్డల కోసం అందిస్తున్నటువంటి ఈ గొప్ప సందేశాన్ని వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. అయితే ఆలస్యం చేయకుండా బాబా గారు మన కోసం ఏం తీసుకొచ్చారో, ఏ విధమైనటువంటి సందేశాన్ని అందించబోతున్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారు, బిడ్డ, ఈ షిరిడీ సాయి నీతో మాట్లాడడానికి వచ్చారమ్మా. ఈ సందేశాన్ని తీసుకువచ్చాడు. శ్రద్ధగా ఈ మాటలు విను. ఇవి నీకోసం నేను చెబుతున్న అమృత వాక్కులు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం షిరిడీ నుంచి దిగి వచ్చానని చెబుతూ ఉన్నారు. తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని అందించబోతూ ఉన్నానని, అది స్వయంగా నేనే నీకు చెబుతూ ఉన్నానమ్మా. శ్రద్ధగా ఈ సందేశాన్ని వినమని బాబాగారు అంటూ ఉన్నారు. అసలు బాబాగారు తన బిడ్డలకు అందిస్తున్నటువంటి ఆ గొప్ప సందేశం ఏమిటో ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి, బిడ్డ, ముందుగా నీకొక విషయాన్ని చెబుతాను. శ్రద్ధగా విను. దీనిని తప్పక పాటించు. చూడు తల్లి, ఎవరైనా సరే ఎవరి గురించైనా నింద వేస్తే వారు స్వయాన నన్నే దూషించినట్లు, నా హృదయాన్ని సైతం గాయపరిచినట్లు. అందుకే నువ్వు ఎప్పుడూ పొరపాటున కూడా తెలిసి ఎవ్వరిని గాయపరచవద్దు, ఎవరి మనసు బాధ పెట్టవద్దు. నీ పని ఏమిటో అది చేసుకుంటూ వెళ్ళిపోతల్లి. ఈ తండ్రి ఆశీస్సులతో నువ్వు చక్కగా జీవిస్తావు. చూడమ్మా, పూజాతంతుతో నాకు పని లేదు. షోడశోపచారములు కానీ అష్టాంగ యుగములు కానీ నాకు అవసరం లేదు తల్లి. భక్తి ఉన్న చోటనే నా నివాసము. నన్ను నీ గుండెలలో నిలుపుకో. ఈ తండ్రిని మనస్ఫూర్తిగా సేవించు. నా పాదాల దగ్గర శరణాగతి పొందు. తప్పకుండా నువ్వు కోరినవన్నీ నెరవేరుతాయి. నా భక్తుణ్ణి నేనెన్నటికీ పతనం కానివ్వనమ్మా. నా 2 చేతులు చాచి అతన్ని ఆదుకుంటాను. ఎందుకో తెలుసా? మీరు నా భక్తులు కాదు తల్లి, మీరు నా బిడ్డలు. నా బిడ్డల బాధ్యత నేను పూర్తిగా తీసుకుంటాను. వారికి ఒక గొప్ప జీవితాన్ని నేను నా చేతులతో అందిస్తానమ్మా. మానవుడిచ్చేది ఏది కూడా మనకు భగవంతుడిచ్చిన దానితో సరికాదని తెలుసుకో. ఎప్పుడూ దైవదూషణ చేయవద్దు. ఎందుకంటే నీకు ఈ జన్మని ప్రసాదించింది ఆ భగవంతుడే. జీవితాన్ని జీవించడం నీ బాధ్యత. కష్టాల నుండి గట్టెక్కించడం నా బాధ్యత. తప్పకుండా నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తిస్తాను. అయితే నీ ప్రయత్నం మాత్రం నువ్వు చేయవలసి ఉంటుంది తల్లి. నీవెక్కడున్నా నన్ను తలిచినంతనే నీ చెంత నేనుండగలను బిడ్డ. నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదమ్మా. దేనికి చింతించవద్దు. చూడు బిడ్డ, మహాత్ములను తోలనాడి అగౌరవంగా మాట్లాడే వారి సాంగత్యానికి దూరంగా ఉండు.
గురువు యొక్క కృపాదృష్టే భక్తునికి అన్నపానీయాలన్న విషయాన్ని మర్చిపోవద్దు. నా చల్లని చూపులు నీపై ఉన్నంత వరకు నీకు ఎలాంటి లోటు ఉండదమ్మా. అన్నీ నావే, అందరికీ ప్రసాదించేది నేనే. నా బిడ్డవైన నువ్వు దేనికి చింతించనవసరం లేదు. నన్ను అడిగిన వెంటనే అన్నీ నీకు అందజేస్తాను. సాయి సాయి అను నామమును జ్ఞప్తియందు ఉంచుకున్నంత మాత్రాన చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోతాయి తల్లి. ఎందుకంటే సాయి అను నామమే నీకు ముక్తి ప్రదాయని కనుక. ఎవరైతే సకల జీవకోటిలో నన్నే చూడగలుగుతారో వారే నా ప్రియ భక్తులు. బిడ్డ, నా భక్తుణ్ణి నేనే ఎన్నుకుంటాను. నా భక్తుణ్ణి నేనే ముందుకు నడిపించుకుంటాను. నా ముందు భక్తితో మీ చేతులు చాపినచో నేను రాత్రింబవళ్ళు మీ చెంతనే ఉంటాను. నీవు చూసేదంతా కలిపితే నేనవుతాను తల్లి. అర్థమవుతుందా? ఈ విశాల విశ్వమంతా నేనే. ప్రతి చెట్టులో పుట్టలో జంతువులో మనిషిలో అంతా నేనే ఉంటాను. నేనే దైవాన్ని. నేను సర్వత్రా ఉన్నాను తల్లి. నీవు ఎచట వెతికినా అచట నేను ఉండగలను. అందుకే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏది చూసినా నీ బాబాని చూస్తున్నానని గుర్తించు. నీ బాబా ఉన్న చోటికి వెళుతున్నానని గ్రహించు. ఇది ఎప్పుడైతే నీ మనసులో మెదులుతుందో ఆ రోజు నువ్వు దేనికి భయపడవు. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ బాబా నీతోనే ఉంటారు. కష్ట సమయాలలో తల్లడిల్లిపోకు తల్లి. సాయిని తలుచుకో. నీ కష్టాల నుండి నేను గట్టెక్కిస్తాను. నమ్మకాన్ని కోల్పోవద్దు. నువ్వు నా బిడ్డవు. నేను నీతో ఉన్నన్ని రోజులు నువ్వు దేనికి చింతించనవసరం లేదు. ధైర్యాన్ని పెంచుకో. సాయిపై నమ్మకాన్ని పెంచుకో. ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష అవుతుంది. అర్థమవుతుందా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని అందించారండి. ఎందుకంటే బాబాగారి సందేశంలో ఒక మాట చెప్పారు, గుర్తుపెట్టుకోండి. బిడ్డ, నువ్వు చూసేదంతా కూడా నేనే. నువ్వు ఏదైతే చూడగలవో, ఎంత దూరం అయితే చూడగలవో అంత దూరం నేనుంటాను. నువ్వు చూసే ప్రతి జంతువు, ప్రతి చెట్టు పుట్ట, ప్రతి ఒక్క దానిలో సర్వత్రా నేనుంటాను. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు దేని గురించి, ఏ కష్టం నీ దగ్గరకు వచ్చినా నువ్వు చింతించవలసిన అవసరం లేదు తల్లి. ఎందుకంటే ఆ కష్టాలు నీ బాబాని దాటి నీ దగ్గరకు రాలేవు. అవి నిన్ను దూరం నుంచి చూసి భయపెడతాయి అంతే. నువ్వు ధైర్యంగా నిలబడ్డ రోజు అవి నీ కంటికి కూడా కనిపించనంత దూరానికి పారిపోతాయమ్మా అని బాబాగారి మాటలలోని అంతరార్థం అండి. అర్థమవుతుందా? మనకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, తండ్రి నాకెందుకు ఈ కష్టాలు ఇచ్చావు, ఎందుకు ఈ సమస్యలు ప్రసాదించావని అనుకోకూడదు. తండ్రి, నాకు ఒక కష్టం వచ్చింది, దీని నుంచి నేను బయటపడడం ఎలా? నాకు మార్గాన్ని చూపించు. నేనే దానిని, ఆ కష్టాన్నైతే ఏమి, ఆ సమస్యనైతే ఏమి, వాటిని నేనే ఎదుర్కొంటాను. నాకు కేవలం మార్గం చూపించు అనేటువంటి ధైర్యం ఏ బిడ్డలకైతే ఉంటుందో ఆ బిడ్డలు ఎప్పుడూ ఓడిపోరు. ఎందుకంటే బాబాగారు చూపించేటువంటి ఆ మార్గాన్ని వారు స్పష్టంగా చూడగలరు. ఎవరైతే ధైర్యంగా నిలబడతారో, ఎవరైతే బాబాపై నమ్మకంతో ఉంటారో, ఏది ఏమైనా సరే ఈ విశాల విశ్వం కూడా, ఇదంతా కూడా నా బాబా చేతుల్లో ఉంది. నేను చూసింది కాదు, నేను చూడనిది కూడా బాబాగారే. ఆ తండ్రి ఈ విశాల విశ్వంలో వ్యాపించి ఉంటే ఆ తండ్రికి బిడ్డనైనా నాకేం జరుగుతుందనేటువంటి నమ్మకం ఎవరికైతే ఉంటుందో
వాళ్ళు దేన్ని చూసి భయపడరు. అదేవిధంగా ఆ నమ్మకాన్ని ఆ తండ్రి కూడా కాపాడుకుంటారు. బాబాగారు అన్నారు, గుర్తుందా అండి, మీరు నా బిడ్డల బాధ్యత నేను పూర్తిగా తీసుకుంటాను. అదేవిధంగా ఆ బాధ్యతను నేను చాలా సక్రమంగా నిర్వర్తిస్తాను. అందుకే మీరు బాధపడొద్దు అని బాబాగారు అన్నారు. బాబాగారి యొక్క బాధ్యత ఏంటి అంటే, మీకు ఒక కష్టం వచ్చినా, సమస్య వచ్చినా వారికి మంచి మార్గం చూపించడం, దానికి పరిష్కారం చూపించడం. మరి అది మనం చూడగలగాలి, మనం ఆలోచించగలగాలి. ఎప్పుడూ బాధపడుతూ కూర్చుంటే మనకు ఆలోచన ఎలా వస్తుంది? బాబాగారిపై నమ్మకంతో ఉంటే ఆలోచన వస్తుంది, ధైర్యంగా ఉంటే ఆలోచన వస్తుంది, కనీసం మనపైన మనకు నమ్మకం ఉంటే ఆలోచన వస్తుంది. ఆ నమ్మకాన్ని పెంచుకోవాలి, మనసులో ధైర్యాన్ని నింపుకోవాలి. సాయి అనే ధైర్యం, నమ్మకం ఏ బిడ్డలలో అయితే మెండుగా ఉంటుందో ఆ బిడ్డల జీవితం ధన్యమైపోతుందండి. వారికి ఎప్పుడూ కూడా ఆ తండ్రి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళు బాబాగారికి ఎంతో దగ్గరగా చేరిపోతారు. అలాంటి విధమైనటువంటి బంగారం లాంటి భవిష్యత్తు ప్రతి బిడ్డకి దక్కాలనండి. ప్రతి బాబా బిడ్డకి కూడా అలాంటి భవిష్యత్తు దక్కాలి. ఏ ఒక్కరూ కూడా మినహాయింపు కాదు. బాబాగారు ప్రసాదించేటువంటి ఆ గొప్ప జీవితాన్ని ప్రతి బిడ్డ అందుకోవాలి, ప్రతి సాయి బిడ్డ అందుకోవాలి. ఇది అందుకోవాలంటే మనం బాబాగారు చెప్పినట్టు చేయాలి, పాటిద్దామండి. ప్రతిరోజు చెప్పుకుంటున్నాం, కనీసం ఒక్కరోజైనా పాటిద్దాం. పాటించిన ఆ రోజు నుంచి బాబాగారు ఏదైతే చెప్పారో దానిని అలానే కొనసాగిద్దాం. బాబాగారి ఆశీస్సులకు పాత్రలమవుదాం. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.